వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఇరు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికీ జనసేనాని పవన్ కళ్యాణ్ పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే తొలిసారిగా చంద్రబాబు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. తన ఇంటికి వచ్చిన చంద్రబాబును పవన్ సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బహుశా పొత్తు నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నారా లోకేష్ యువకుల ముగింపు సభకు చంద్రబాబుతో పాటు పవన్ కూడా వస్తారని ప్రచారం జరిగినా ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా సిద్ధం కాకపోవడంతో పవన్ కళ్యాణ్ రావడం లేదని ప్రకటన వెలువడింది. ఈ అంశం కూడా చంద్రబాబు పవన్ల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్ కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కలుసుకున్నారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన రాజన్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుడుగా కూడా వ్యవహరించిన రఘురాం రాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అభివృద్దిపై వారు చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తన నివాసానికి వచ్చిన రఘురాం రాజన్ ను సీఎం రేవంత్ రెడ్డి ముందుగా శాలునాతో సత్కరించారు. బట్టి, శ్రీధర్ బాబుతో కలిసి బొకేతో రాజన్ ను స్వాగతించారు. అనంతరం రాష్ట్రంలో ఆర్థిక సమస్యలపై చర్చించినట్టు సమాచారం. నిధుల సమీకరణకు అనుసరించాల్సిన విధానాలపై రఘురాం రాజన్ సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం, మంత్రులతో పాటు సీఎస్ శాంతకుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలు ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. నెల్లూరు సిటీ, సూళ్లూరుపేట, కోవూరు నియోజకవర్గాల జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓటు ఉండగా ఏపీలో ఎలా ఓటరు దరఖాస్తు చేసుకుంటారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. ఏపీకి ఓటు మార్చుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ లో ఉన్న ఓటును క్యాన్సిల్ చేసుకున్నాను. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నేను, నా కుటుంబం ఓటు వేయలేదు. మంగళగిరిలో ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు రాకుండా బూత్ లెవెల్ స్థాయిలో కూడా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారు. నా ఓటును జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థికి వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఏ నాయకుడు కూడా ప్రతిపక్షం ఉండకూడదని కోరుకోడు. అలా కోరుకున్నాడు అంటే వాడు నియంతే అవుతాడు. మేం మాత్రం వైసీపీ 25 సీట్లతో ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నామని నాగబాబు వివరించారు. ఒక కామెడీ మ్యాగజైన్ ఒకటి ఉంది మనకి. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది. అది కామెడీ న్యూస్లు వేస్తుంటుంది. దాంట్లో పడిందనమాట. అదేంటంటే నాకు ఖైరతాబాద్లో కాదు, టీ నగర్లో, ఫిలిం నగర్లో ఉంది. లాస్ట్ టైం కూడా నేను అక్కడే ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్లలో ఉండటం, మా జన సైనికులలో ఉండటం, సో కైండ్ ఆఫ్ స్టే అక్కడే అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావలసినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరూ, మా కోడలు, వీళ్ళందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకుందాం అనుకున్నాం. దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని, న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలే. నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకు కానీ వేయలే.
ఎందుకు వేయలేదంటే ఒకే వేటు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు. దాన్ని గౌరవించాలి ఉద్దేశం అక్కడ ఓటు వేయలేదు. ఈ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే 100 రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్. నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు. కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండి ఇలాంటి పరిమాణాల న్యూస్ చేస్తున్నారు. నేను బయట కారులో వెయిట్ చేశాను, మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కళ్ళు కూడా రాలా. మంగళగిరి ఆర్డీఓ ఆఫీస్ ఐ థింక్, సో ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత రాలేదు. సరే, తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఒక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను అంటున్నాను. ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఇక్కడ జనసేన రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ఏదైనా మాకు ఏదైనా నెల్లూరు జిల్లా ఏదైనా పక్క రాష్ట్రమా లేకపోతే శ్రీలంక? ఆంధ్రప్రదేశ్లో పార్టీ కదా, ఖచ్చితంగా చేస్తారు. పార్టీ అధినేతలు ఇద్దరు డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తారు. బీజేపీ కలుస్తుందా అది ఎలాగనే దాని ప్రణాళిక మా ప్రెసిడెంట్ గారు చెప్తారు. అదేంటో మాకు తెలియదు. వైనాట్ 175 అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశులు ఉంటారు చూడండి, నియంత్రణ ఉంటుంది, అది ఉండకూడదు. రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి. వాళ్ళు చాలా ప్రజల వాయిస్ వాళ్ళు వినిపించాలి. అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవరూ ఉండకూడదు, మొత్తం మనమే ఉండాలంటాం అనేది అది ఎవరంటారంటే జనరల్గా చైనాని పరిపాలిస్తుంది జిన్పింగ్, పుటిన్, లేకపోతే నార్త్ కొరియా కిమ్ జాంగ్, వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు? మేము మంచి మెజారిటీ గెలవాలని కోరుకోవడం తప్పులేదు, కానీ ప్రతిపక్షం అనేది ఉండకూడదు, నోరు నొక్కేద్దామని దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు. మేము ఖచ్చితంగా చాలా వైసీపీని కనీసం 20-25 సీట్లతో ప్రతిపక్ష పార్టీలు ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ఈ నెల 20న యోగులం పాదయాత్ర ముగింపు సభపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ సహా వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఒక నియోజకవర్గంలో చెల్లని వైకాపా నేతలు మరో చేట్ల చెల్లుతారా అని ప్రశ్నించారు. మొత్తం రాష్ట్రాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో పూర్తిగా భ్రష్టు పట్టించాడు. మా లాంటి వాళ్ళం ఎక్కడికైనా వెళ్తే అచ్చెన్నాయుడు గారు మీ రాష్ట్రానికి రాజధాని ఏమి అడిగితే చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. 3 రాజధానులని 3 ప్రాంతాల ప్రజల మధ్యన తగాయిదా పెట్టాలని ఒక ప్రయత్నం చేశావు. 4 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. నువ్వు ఏమి సాధించావని చెప్పి నేను అడుగుతున్నాను. అమరావతి రాజధానిని విడగొట్టి ఈ రాష్ట్రంలో 3 రాజధానులు చేస్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రజలకు ఎక్కడికో తీసుకెళ్లిపోతాను. రాయలసీమలో కరువు లేకుండా చేసి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తాను. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి జరిగిపోతాయని 4 సంవత్సరాల ముందు 3 రాజధానులని నువ్వు ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం వల్ల నువ్వు సాధించింది ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజుకు 4 సంవత్సరాలు అయింది. ఉత్తరాంధ్రలో రాజధానిని చెప్పినటువంటి వ్యక్తి ఈ 4 సంవత్సరాల్లో 4 పైసలైనా సరే నువ్వు ఖర్చు పెట్టి ఈ ఉత్తరాంధ్రకి మేలు చేశానని ఒక్క మాట నువ్వు చెప్పు. 4 సంవత్సరాలు అయింది ఉత్తరాంధ్రకి పరిపాలన రాజధాని అని చెప్పావు. ఏం చేశావు ఈ 4 సంవత్సరాల్లో అని చెప్పి నేను అడుగుతున్నాను. అసలు ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్న విషయాన్ని గుర్తుపెట్టు. వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఎవడైనా బతుకుతాడా? ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది. అది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది. మొత్తం నాతో సహా ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అందరూ అవినీతి పరులు అయిపోయారు. కనీసం ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు. చెల్లని పైసా
ఎక్కడున్నా ఒకటే, వైజాగ్లు వెళ్ళినా చెల్లందే, అమరావతి వెళ్ళినా చెల్లందే, తిరుపతి వెళ్ళినా చెల్లందే. చెల్లన పైసా ఎక్కడున్నా ఒకటే. నువ్వు అవినీతిలో కూరుకుపోయావు, మీ ఎమ్మెల్యేలు నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి కొత్త పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరు నమ్మే పరిస్థితి లేరు. నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను, అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి 4 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి. ఈ 4 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు చేశాను. ఈ 3 రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకి ఇది లాభం జరిగింది, రాయలసీమకి ఇది లాభం జరిగింది, కోస్తాంధ్రకి ఇది లాభం జరిగిందని ఒక్క శ్వేతపత్రం నువ్వు విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ సభ నభూతో నభవిష్యత్తు, ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం. దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది జనాలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. ఏ మారుమూల ప్రాంతాల్లో నుంచి అడిగినా, ఏ ఒక్కరికి అడిగినా సరే ఉత్సాహం ఉప్పొంగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని అందరూ ఉత్సాహంతో సభకు వచ్చి సంఘీభావం తెలియచేయాలని అందరూ కూడా ఆతృతతో ఉన్నారు. యువగలం ముగింపు సభే కాదు, రేపు 24లో జరుగుతున్నటువంటి ఎన్నికల శంఖారావ సభ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించిన సూరత్ డైమండ్ స్పోర్ట్స్ భవనాన్ని సీఎం భూపేంద్ర పాటిల్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ భవనం సూరత్ లో సరికొత్త డైమండ్ ప్రపంచాన్ని సృష్టించనుంది. ముడి వజ్రాల నుంచి వజ్రాభరణాల దాకా అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. ముంబై నుంచి డైమండ్ వ్యాపారం మొత్తం సూరత్ కు షిఫ్ట్ అయ్యేలా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ స్పేస్ గా అమెరికాలోని పెంటగాన్ పేరొందింది. తాజాగా ఈ ఘనతను సూరత్ డైమండ్స్ బోర్డు దక్కించుకుంది. ఈ బిల్డింగ్ ను దాదాపు 700 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 9 టవర్లు, ఒక్కోటి 15 అంతస్తులతో ఒక్కదానికి మరొకటి కనెక్ట్ చేస్తూ కట్టారు. ఇందులో మొత్తం 4200 ఆఫీసులు, 67,000 మంది ఉద్యోగులు పనిచేసుకోవచ్చు. అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునీకరణ కేంద్రం కాబోతోంది. ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દૂરંદેશી, એનું નામ સુરત. आज सूरत शहर की भव्यता में एक और डायमंड जुड़ गया है. इस डायमंड की चमक के आगे दुनिया की बड़ी से बड़ी इमारतों की चमक फीकी पड़ रही है. अब दुनिया में कोई भी कहेगा डायमंड बुर्स तो सूरत का नाम साथ आएगा, भारत का नाम भी आएगा. ये बिल्डिंग नए भारत के नए सामर्थ्य और नए संकल्प का प्रतीक है. सूरतियों की बरसों पुरानी मांग आज पूरी हुई है. सूरत एयरपोर्ट के नए टर्मिनल का लोकार्पण हुआ है और दूसरा बड़ा काम यह हुआ है कि अब सूरत एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा मिल गया है. गुजरात में अब 3 इंटरनेशनल एयरपोर्ट हो गए हैं. सूरत शहर के साथ मेरा जो आत्मीय लगाव है उसको शब्दों में बयां करने की जरूरत नहीं है, आप लोग भली भांति जानते हैं. और सूरत ने सिखाया है कि जब सबका प्रयास होता है तो हम कैसे बड़ी से बड़ी चुनौतियों का सामना कर सकते हैं.
కాంగ్రెస్ పాలనలో ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండవని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రజలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తామని ఆయన ఉద్ఘాటించారు. సిద్దిపేటలో మంత్రిని కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. నిన్న కూడా అసెంబ్లీ శాసన మండలిలో చెప్పింది, ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని నడిపిస్తాం, అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గొంతు వినిపించే ఆ స్పేసు ఆలోచన ఇస్తాం. నిర్భయంగా ముందుకు రావాలి, ఈ రాష్ట్రాన్ని మనం అందరం కలుసుకొని ముందుకు నడిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మరింత అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అగ్రగామిలో ఉండాలని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి కానీ, ఉపాధి రంగంలో కానీ, పరిశ్రమ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈరోజు ఎవరిపైన కూడా కక్ష సాధింపు ఉండదు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మేము ఈరోజు ప్రజలకు చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో ప్రధానంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, ఆటో రిక్షాలకు సంబంధించిన వారి సంక్షేమం, డ్రైవర్ల సంక్షేమం కానీ, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమానికి కార్యక్రమానికి సంబంధించి మరి ప్రణాళికబద్ధంగా రాబోయే బడ్జెట్ లో ఇవన్నీ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మరి మంచి భవిష్యత్తును ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్ర యువతకు సంబంధించి, నిరుద్యోగ యువతకు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా ఈరోజు మేము ఏదైతే ప్రజలకు చెప్పామో ఆ ప్రజలకు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే మేము అడుగులు వేస్తా ఉన్నాం. నిరుద్యోగ యువతీ యువకులకు కూడా ఈరోజు తప్పకుండా ఒక కాల పరిమితిలో జాబ్ క్యాలెండర్ని అమలు చేసే ప్రయత్నం చేసి ప్రభుత్వంలో ఉన్న ఖాళీ ఉద్యోగాలను కూడా భర్తీ చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన ఇంకెక్కడైనా మరి ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించి కానీ, అటు మెదక్ జిల్లాకు సంబంధించి కానీ ఇక్కడున్న సీనియర్ నాయకులు, మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారితో పాటు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు వారు తప్పకుండా అభివృద్ధి సంక్షేమానికి ఈ జిల్లాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు వారు ప్రణాళికబద్ధంగా ఆలోచన చేస్తా ఉన్నారు, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు బ్యాంకుల నోటీసులు జారీ చేయడానికి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తానని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ఆమె పరిశీలించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ జిల్లాకి దగ్గర అటు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, ఇటు పట్టణ ప్రాంతంలో కావచ్చు 1,05,000 పైచిలుకు ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న, 1,05,000 ఇళ్లు ఈ ఒక్క జిల్లాకి మంజూరు చేసినట్లయితే మీరు ఎన్ని ఇళ్లు నిర్మాణం చేయడం మాత్రమే కాదు పేదలకి ఇచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడికి రాబోయే ముందు టిడ్కో ఇళ్లకు వెళ్ళి మేము అక్కడ చూసి రావడం జరిగింది. అక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అక్కడ ఎటువంటి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నీళ్లు పొటాపొటిగా వస్తున్నాయి. ఒక్క చుక్క అదనంగా ఎక్కడైనా వాడారు అంటే వెంటనే వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అన్నిటికంటే ఘోరమైనటువంటి విషయం ఏమిటంటే
ఈ టిడ్కో ఇళ్లని తాకట్టు పెట్టి ఏవైతే ఇక్కడ 7,000 పైచీలకు ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 160 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణం తీసుకున్నారు. ఇవాళ వాళ్ళకి సరిగ్గా అసలు ఆ పత్రాలు కూడా అందివ్వలేదు. కానీ బ్యాంకుల నుండి వాళ్ళకి ఈ రుణానికి సంబంధించి మీరు 4.5 లక్షల రూపాయలు వడ్డీ కట్టాలి అని చెప్పి ఇవాళ వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మహిళలు పాపం కన్నీటి పర్యంతమై మాకు తెలియజేసినటువంటి విషయం. పోనీ అంతకు ముందు వారు ఒక సభ అంటే ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు, అన్యాయం కావచ్చు, వారి మీద ఎవరైనా సరే నోరు విప్పి ప్రశ్నించినట్లయితే వెంటనే వారి మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టి వారిని జైలుకి పంపించేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఘోరాతి ఘోరమైనటువంటి నియంతృత్వ పాలనని ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నేపథ్యం. దండి నోటీస్ అక్కడ ఉన్నటువంటి పేదలకి 4.5 లక్షల రూపాయలు వడ్డీ కట్టమని వచ్చినటువంటి నోటీస్. పాపం వారు ఏ రుణం చేయలేదు, వాళ్ళ ఇళ్లని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణానికి ఈ పేద ప్రజలు పాపం ఇవాళ ఆ భారాన్ని భరించవలసి వస్తుంది. అదే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ ప్రాంతానికి మోసం చేసింది అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ ఆడుకుందాం ఆంధ్ర కాదు, ఆంధ్ర రాష్ట్రంతో వీళ్ళు ఆడుకుంటున్నారు అనేటువంటి విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి అధికార పక్ష నేతలందరూ కూడా గమనించాలి. ఈ జిల్లాలో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి సాగు భూములన్నింటినీ కూడా సస్యశ్యామలం చేస్తాము అని చెప్పి మొగల్తూరు మండలంలో ఉన్నటువంటి వియర్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పనులు ఎప్పుడు ప్రారంభించారండి? 15 సంవత్సరాల క్రితం ప్రారంభించారు ఈ వియర్ ఛానల్కి సంబంధించి. కానీ నేటి వరకు కూడా ఆ పనులు పూర్తి కాలేదు. అవన్నీ కూడా ఇవాళ రైతులు మరి అనుభవిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి మాటే అంటే మాట మార్చం మడమ తిప్పం అనేటువంటి నాయకులు ఏ విధంగా ఇవాళ నాలుకలు మడత పెడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. వారు అందరూ కూడా తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రభుత్వం ఏ మాత్రం కూడా ప్రజలకి హితం చేయనటువంటి ప్రభుత్వం, అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం, ప్రాంత విభేదాలు సృష్టించేటువంటి ప్రభుత్వం, కుల విభేదాలు సృష్టించేటువంటి ప్రభుత్వం, ఇటువంటి ప్రభుత్వం నిజంగా మనకి కావాలా అని చెప్పి మేము ప్రజల్ని ఆలోచించుకోమని చెప్పి చేస్తున్నటువంటి విజ్ఞప్తి, అభ్యర్థన. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ప్రముఖ సినీ తారలు పాయల్ రాజ్పుత్, నేహా శెట్టి సందడి చేశారు. పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. విద్యా ప్రమాణాలు గాలికి వదిలేసి విద్యా వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి పాతాళానికి నెట్టేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 4.5 జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యారంగంలో సాధించింది శూన్యమన్నారు. నాడు నేడు పేరుతో అవినీతికి పాల్పడి ఇంటర్ బోర్డుకు చెందిన కోట్ల రూపాయలను కాజేసి బోర్డును జగన్ నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. పాఠశాలలను సైకో జగన్ ప్రయోగశాలగా మార్చారు.
విద్యా వ్యవస్థ ప్రథమ స్థాయిలో ఉండాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో అధమ స్థాయికి చేరుకుంది. నాలుగేళ్లలో దాదాపు 7,85,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి తరలిపోయారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తాం, ప్రతి పాఠశాలకు కనీస 2 టీచర్లు ఉండేలా చూస్తాం అని మంత్రి బొత్స హామీకి విరుద్ధంగా ఈనాడు ప్రాథమిక పాఠశాలలో కూడా ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయినాయి. గతంలో సుమారుగా 5,000 ఏకోపాధ్యాయ పాఠశాలలుంటే ఈనాడు అవి 9,600కు పెరిగాయి. అంటే ప్రభుత్వ విధానం ఏ రకంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4,234 ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయటం మూలంగా 1,00,000 మంది పేద విద్యార్థులు విద్యకు దూరం చేశారు ఈ ప్రభుత్వం. ఈ ఏడాది దాదాపు 20,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు సొంత రాష్ట్రంలో సరైన సదుపాయాలు సరైన బోధన వ్యవస్థ లోపించటం మూలంగా మరి పొరుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదవటానికి వలసపోయారు. గతంలో టీడీపీ హయాంలో ఎవరైతే విద్యార్థులు బాగా చదువుతున్నారో, మంచి ప్రతిభ కనబరుస్తున్నారో అటువంటి వాళ్ళకి స్ఫూర్తి కల్పించడానికి ఏపీ అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారాలు ఇచ్చే సాంప్రదాయం ఉండేది. ఈనాడు హనుమకొండ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు బియ్యపు గింజలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించారు. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ పద్దతిలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై అభిమానంతో బియ్యపు గింజలతో ఆయన చిత్రపటాన్ని రూపొందించినట్లు రాజ్ కుమార్ తెలిపారు. నేను చిన్నప్పటి నుండి చిత్రాలు గీస్తూ జీవనోపాధి సైన్స్ బోర్డు రాస్తూ చిత్రాలు గీస్తూ జీవనోపాధి కొనసాగించేవాడిని. తెలంగాణ కొరకు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు పర్మనెంట్ అయితే అని ఎన్నో ఆశల కొద్దీ తెలంగాణ గురించి పోరాటం చేసినాము. తెలంగాణ వచ్చినా కానీ ఇప్పటి వరకు మా ఉద్యోగులకు పర్మనెంట్ చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. నేను సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ బేసిక్గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్లో ఎల్కతుర్తి మండల్ హైస్కూల్లో పనిచేస్తున్నాను. గతంలో కూడా ఎన్నో చిత్రాలు వేశాను. అంబేద్కర్, భారతమాత, గాంధీ, మదర్ తెరెసా, సచిన్ టెండూల్కర్ ఎన్నో చిత్రాలు గీశాను. ఈ చిత్రపటాన్ని బియ్యం గింజలతో పేపర్ మీద రేవంత్ రెడ్డి చిత్రాన్ని కొత్త ప్రభుత్వంతో సీఎం ముఖ్యమంత్రిగా మన చిత్రాన్ని నా అభిమానంతోనే చిత్రాన్ని చిత్రించాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.